సో మొదటి ప్రయత్నం జరిగింది. ఆవిడ అనుకుంటున్నట్టు నిజంగానే రమణ గారు చెప్పుల వ్యాపారం ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో దానికి కావాల్సిన సొమ్ములో ఇక్కడ నుంచి ఇద్దరు పిల్లలు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా సహకరించి ప్రయత్నించారు. 10,000 రూపాయలు వచ్చాయి. ముందుగా అసలు మీ పెళ్ళి జరిగి ఎన్నాళ్ళు అవుతుందమ్మా? నా పెళ్ళై 20 సంవత్సరాలు అయిందండి. 14వ సంవత్సరాన్నే నేను బట్టలు ఉతకడానికి వెళ్ళేదాన్నండి. బట్టలు ఉతకడానికి వెళ్తే నా వెనకాల పడి నేను ప్రేమిస్తున్నాను అది ఇది అంటే నేను ఒప్పుకోలేదండి. అనుకోకుండా కుదిరిందండి. అన్నవరం దగ్గర తునండి వాళ్ళది. వాళ్ళ అమ్మ చనిపోతే ఇక్కడికి వచ్చేసారండి. తల్లి తండ్రి చనిపోతే వచ్చేస్తే అదే కూలి పని చేసుకొని ఇస్త్రీ చేసుకొని బతుకుతున్నాడండి ఆయన. ఇంకా మా ఇంట్లో పెళ్లి చూపులకు వచ్చారండి. ఆషాఢంలో పెళ్లి చూపులకు వచ్చారు. మా వాళ్ళు ఇష్టపడలేదు. అప్పటికి అబ్బాయి కుష్టి వ్యాధి ఉంది వద్దమ్మా అన్నారు. మీరు అలాగే చెప్తారు అని డబ్బా ఇచ్చానండి. కానీ చూసుకోలేదండి. తనకి కాలు ఏం లేదు. నేను చూసుకోలేదండి. సర్లే ఎలాగే అంటున్నారు. మా ఇంట్లో కొట్టడం తిడతాం మా వదిన వాళ్ళందరూ దెబ్బలాడారండి. మంచి సంబంధం చూసాము చేస్తాము అని అంటే నేను ఇష్టపడలేదు. ఆ అబ్బాయి అన్నాడు లెగిసి వెళ్ళిపోదామని విజయవాడ తీసుకెళ్ళిపోయారండి. వారం రోజులు తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టి ఆషాఢ వెళ్ళాక శ్రావణ మాసంలో పెళ్లి చేసుకొని వచ్చామండి. అంటే అంత చిన్న వయసులో పెళ్ళి తప్ప అనేది ఇంకా అప్పటికి మీకు తెలియని వయసు అది. అవునండి. మీరు చదువుకోలేదండి. తండ్రి లేడు. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ పెద్దగా తెలియదండి నాకు. పడుకుంటుండి చేతులు కాళ్ళు తిరిగిపోయినాయండి. ఈ అబ్బాయి కుష్టి వ్యాధి ఉందని చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పి వేగవర హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంకా అనకూడదు ఎడం కుడి కాకుండా చేశానండి. 16 సంవత్సరాలు అలాగే చేశాను. నర్సాపురం తీసుకెళ్ళాను. కాళ్ళు ఆపరేషన్ చేయించారు. అన్నీ చేయించానండి. 3 సంవత్సరాలు అయిందండి. పెద్దబాబు ఉండేవాడు. పెద్దబాబుకి తీసుకెళ్ళిపోయాడండి. నాతో గొడవాడి తుని తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి సారా పట్టించి పెద్దబాబుని చంపేశాడండి. అదే బాబుంటే 19 సంవత్సరాలండి ఇప్పుడు ఆ పెద్దబాబుకి. ఆ బాబు వయసు ఎంత ఆయన తీసుకెళ్ళినప్పుడు? అప్పుడు చనిపోయేటప్పుడు అంటే 5 సంవత్సరాలున్నారండి. 5.5 ఏళ్ల బాబుకి సారా తాగిపించాడా? అవునండి. ఈ బాబును కూడా స్కూల్కి పంపిస్తే స్కూల్ నుండి తెచ్చి బ్రాందీ సీసాలు తీసుకొచ్చేవాడండి. మీకు ఎప్పటికి తెలిసిందమ్మా? అక్కడే తుల్లోనే ఉండేదాన్నండి. కాపురం వచ్చేయమంటే వెళ్ళి ఒక 6 నెలలు ఉన్నానండి. బాబు చనిపోయే వరకు ఉన్నాను. సర్లే అని పిల్లోడిని చంపేశాడు. ఇంకా ఈ పిల్లోడిని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని దొంగసాటుగా పారిపోయి వచ్చేసానండి మా అమ్మాళ్ళ ఇంటికి. వచ్చేసాక ఎవరో అమ్మాయితో తిరిగాడంటండి. అప్పటికి నా పెళ్ళి అవ్వకముందు 2 అమ్మాయిలతో పెళ్ళి అయిందంటండి. నాకు తెలియదు, పిచ్చిదాన్ని తెలియదండి. ఇద్దరు ఆల్రెడీ 2 సార్లు పెళ్ళైన వ్యక్తి. నేను 3వ భార్యనండి. పెళ్ళయిన తర్వాత బాబు పుట్టేకి 2వ బాబు పుట్టేకి తెలిసిందండి నాకు నేను 3వదాన్నని. అమ్మతో మాట్లాడదాం. అమ్మా మీ పేరు? మరియమ్మ గారు. మీ బిడ్డ పరిస్థితి మీకు తెలుసు. అండ్ గత 8 ఏళ్ళు అయింది అంటున్నారు కదా? 10 సంవత్సరాలు అయ్యేది సార్. 10 సంవత్సరాల నుంచి ఇంకా అట్లే ఇంకా తన పడుకుంటా చెడుకుంటా కొంచెం మంచిగా ఉన్నప్పుడు తిరలాడుకుంటా ఇంకా పెళ్ళాం తెచ్చింది అంటాన పొద్దుపోకుంటా ఇంకా మాము ఏమో పనికి పోతే ఏదో ఇంత అన్నమో ఇంత పప్పు వేసిస్తాం కానీ ఇంక అంత కొద్ది సాయం ఏం చేస్తాం తండ్రి. బాగున్నప్పుడు వాడే సాయం చేసేవాడు. ఇంకా వాడే పడిపోయినాక ఆటో నడుపుకుంటా ఇంకా వాని కాలు ఇరిగిపోయి పని జీవితమే నాశనం అయిపోయా. ఇంకా వాడు అందించేది ఆడ మాకి. వాని పిల్లలు వాని పెనలాం అంటే ఇంకా వాని పెనలాం కూడా బండి తోలితే అన్నం లేకుంటే లేదన్నట్లా ఇంకా బండి దొబ్బుకొని పోవాలా అమ్మ యాదో తెచ్చుకునాలా తినాలా. అమాస చీకటి అర్ధరాత్రి చెల్లమ్మా ఓ చెల్లమ్మా ఇల్లు విడిచితివి పల్లె దాటితివి చెల్లమ్మా నా చెల్ల. పెట్టినా కానీ ఇంకా కావాలి కదా అప్పులు తెచ్చి ఆడదిద్దాల మాకి. తిన్నికే సరిగ్గా పన్నం దొరకదు. పని తక్కువ. పని దొరికేది 100 రూపాయలే ఇచ్చేది కూలి. ఇంకా అంత కొద్ది ఎక్కువ ఎవరీరు.
ఇంకా అది ఇంతలా వందల మాము తిని వానికి ఆడ పెట్టనీయకుండా సార్. ఇప్పుడు ఆ కిరాణా షాప్ ఏదైతే వచ్చిందో అది కనుక పూర్తయితే షాప్ ఏదైతే వాళ్ళు పెట్టుకోగలిగితే నిజంగానే మళ్ళీ వాళ్ళకు జీవనాధారం వాళ్ళ జీతం బాగా పడతారు, వాళ్ళ కడుపు నిండా వాళ్ళు తిని వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగుంటే చాలు సార్. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. నాకు కూడా ఎవరు అందుకునే ఒలుగు లేకుండా సార్, అట్లే బతికి ఇన్నొద్దులు యాదో మీ పుణ్యాన ఇట్లుండదంటే పిల్లగాడు అంత తిప్పులు పడి యాదో సార్ మాట్లాడాడో పోదామని వచ్చాం సార్. తోటి మనకి మంచిగా చేస్తే చాలు సార్. ఏం కాదు, తప్పకుండా మనం ప్రయత్నిద్దాం. మళ్ళీ ఆ కుటుంబంలో మళ్ళీ ఆనందాలు రావాలి, ఆ చిరునవ్వులు ఉండాలి. మనం ప్రయత్నిద్దాం, మనం అందరం కలిసి. మనకు అవకాశం దొరికింది, సో మీరే పెద్దవాళ్ళు, ఇంటికి పెద్ద మీరే, ధైర్యంగా ఉండండి అమ్మా. చిన్నపిల్లలు ఇద్దరు మన కోసం మొదటి ప్రయత్నం చేశారు. నిజంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కళ్ళలో ఆనందం ఉంది. ఆ చిన్నపిల్లలు కూడా ప్రయత్నిస్తున్నారు. అలాగే అందరం కలిసి ప్రయత్నిద్దాం. సరే సరే. ఓకే, ఆ అమ్మ చెప్పినట్టు వాళ్ళ ఇంటికి కనుక ఆదాయం తెచ్చిపెట్టే ఒక కిరాణా షాప్ వాళ్ళు తయారు చేసుకోగలిగితే తప్పకుండా మళ్ళీ వాళ్ళ జీవితాలు ఇదివరకు ఎంత ఆనందంగా ఉన్నారో మళ్ళీ అలా ఉండగలుగుతారు. సో దానికోసం ఆ చిన్నపిల్లలు ఇద్దరు ప్రయత్నించారు. మరో ప్రయత్నం చేద్దాం మనం. ఈసారి ఇంకొంచెం ఎక్కువ సొమ్ముని సాధిద్దాం. ఎవరు ముందుకు వస్తారు మీలోంచి? ఎవరైనా రావచ్చు. అడగగానే ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. కూర్చోండి అన్న, వెళ్ళండి, కూర్చోండి. థ్యాంక్ యూ. అంటే ఎంతమంది వస్తారో చూద్దామని పిలిచాను నేను. బాగా వచ్చారు, వెరీ గుడ్. వీళ్ళిద్దరూ తెలివైన వాళ్ళు. నేను వెళ్ళిపోమనగానే వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ రెండో ప్రయత్నం వీళ్ళిద్దరే చేస్తారు. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీ డ్రెస్ కూడా చాలా బాగుంది, మార్చారు మీకు. మీ ఇద్దరికి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే నీకు పిలకుంది, ఆయనకి అసలు ఏమీ లేదు. మీరేం లేదు, చాలా సింపుల్గా అక్కడ నేల మీద పడుకుని ఉంటారు. మీ మీద ప్లేట్ పెట్టుకుంటారు, ఆ ప్లేట్లో నీళ్లు నింపుకుని 2 డబ్బాలు పెట్టుకుంటారు. వెనక్కి ఈత కొడుతున్నట్టు ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ ప్లేట్ తీసి నీళ్ళు అందరూ పోసారు. అంతే, అయిపోయింది సార్. రెడీ? 3, 2, 1, go! తూర్పుగోదావరి జిల్లా కడపకు చెందిన శ్రీలక్ష్మి, అలాగే ఖమ్మం జిల్లా మనుగురికి చెందిన సుబ్బారావు శర్మ గారు 16 ఏళ్ల క్రితం వివాహం జరుపుకున్నారు. కానీ 16 ఏళ్లుగా వాళ్ళకి సంతానం లేకపోవడంతో ఎంతోమంది డాక్టర్లని ఆశ్రయించారు. ఈ మధ్య మళ్ళీ హాస్పిటల్ చూపెడితే గర్భసంచి తీసేయాలి, మన కిడ్నీలో రాయి వచ్చింది, స్టోను, అది తీసేయాలా, విపరీతమైన నొప్పి వస్తుందండి ఆమెకి. మనందరం కలిసి ప్రయత్నించి అండ్ ఆ సొమ్ముని సంపాదించి పెడదాం. మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే, పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు
అయినా అందరి బంధువులు జయ హో జనతా. ఎవరికైనా తల్లి అవడం అనేది ఒక గొప్ప వరంలా ఉంటుంది. జీవితంలో అలాంటి ఒక ఘట్టం తప్పకుండా ఉండాలి, ఉంటుందని భగవంతుడు ఆ రాత ఇవ్వలేదండి, పిల్లల రాత.